వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం 8th క్లాస్లో ఉన్న వృత్పత్తార్థాల గురించి తెలుసుకుందాము. ఈ 8th క్లాస్లో 12 ఉన్నాయి. సో వీటి గురించి ఒకసారి మనం చూద్దాము. ఇవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటిది? అంధకారము. అంధకారం అంటే ఏంటిది? లోకులను అందులుగా చేయున్నది. లోకులను అందులుగా ఏం చేస్తుంది? చీకటి. చీకటి అనేది చేస్తుంది కదా. సో అంధకారము అని అంటే మనకి ఇందులోనే తెలుస్తుంది కదా, అందులుగా చేయున్నది చీకటి. ఇది మనకు ప్రీవియస్ టెట్ బిట్టు. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కొంచెం గమనించగలరు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది? కామారి. కామారి అంటే మన్మధునికి శత్రువు. మన్మధునికి శత్రువు ఎవరు? శివుడు. థర్డ్ వన్ ఏంటిది? కైమోడ్పు. కైమోడ్పు అంటే చేతులు జోడించి చేయున్నది నమస్కారం. చేతులను జోడించి చేయున్నది నమస్కారం. నెక్స్ట్ వన్ పక్షి. పక్షి అంటే పక్షములు కలది. పక్షములు అంటే రెప్పలు అన్నమాట. పక్షికి ఎగరడానికి సహాయం చేసేది ఏంటిది? రెప్పలు. సో పక్షి అని అర్థం. నెక్స్ట్ వన్ ఏంటిది? పయోనిధి. పయోనిధి అంటే పయస్సుకు నిధి. అంటే పయస్సు అంటే నీటికి నిధి. నీటికి నిధి ఏంటిది? అది సముద్రము. సో పయోనిధి అంటే సముద్రము అని అర్థం. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే పయస్సు అంటే నీరు, నీటికి అని అర్థము. నెక్స్ట్ వన్ ఏంటిది? పుత్రుడు. పుత్రుడు అంటే ఏంటిది? పున్నామ నరకం నుంచి రక్షించేవాడు కొడుకు అంట. రక్షిస్తాడా మరి? సో అదిగా మీకే తెలియాలి. సో ఈ విధంగా అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ ఏంటిది? పౌరుడు. పౌరుడు అంటే పురంలో నివసించువారు. పురంలో ఎవరు నివసిస్తారు మరి? పురంలో నివసించే వారిని ప్రజలు అని అంటాం కదా, అదన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటిది? క్షీణం. క్షీణం అంటే తీవ్రంగా పోవున్నది. అంటే తీవ్రంగా అంటే స్పీడ్గా వెళ్తుంది కదా, అదేంటిది? డేగా. డేగా అని అర్థం దీనికి. క్షీణం అంటే డేగా అని అర్థం. నెక్స్ట్ వన్ సంయమి. సంయమి. సంయము ఇంద్రియ విగ్రహం కలవాడు ఎవరు? ఋషి. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్. నెక్స్ట్ వన్ ఏంటిది? 10th వన్ సైరికుడు. సైరికుడు అంటే శిరముతో. శిరము అంటే అర్థం ఏంటిది? నాగలి. శిరముతో అంటే నాగలితో మనం దేనిని దున్నుతాము? నేలను దున్నుతాము కదా. ఆ నాగలితో నేలను దున్నేవారిని ఏమంటాం మనము? రైతు అని అంటాం కదా. సో అదే ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటిది? సోమార్ధధరుడు. సోమార్ధధరుడు అంటే చంద్రవంకను శిరస్సున ధరించినవాడు. చంద్రవంకను శిరస్సున ఎవరు ధరిస్తారు? మనకందరికీ ఇది తెలిసిందే కదా, శివుడు ధరిస్తారు. కాబట్టి ఇదేంటిది? సోమార్ధధరుడు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటిది? హాలికుడు. హాలికుడు అంటే ఇది మనందరికీ తెలిసిందే కదా, హలము. హలము అంటే నాగలి కదా, నాగలితో నేలను దున్నువాడు రైతు అని అర్థం. సో ఈ 12 అన్నమాట ఈ 8th క్లాస్లో ఉన్న వృత్పత్తార్థాలు. దీనిని మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇవే ఒక్కసారి మీరు చదువుకున్నారంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.